పచ్చి మామిడికాయ కనిపిస్తే చాలు పచ్చడి పట్టేయాలనిపిస్తుంది కదా. ఇవాళ వీడియోలో మామిడికాయతో ఇన్స్టెంట్గా చేసుకునే తురుము పచ్చడి అయితే చూపించబోతున్నానండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎన్ని ముద్దలైనా తినేస్తారండోయ్. మరి ఆ ప్రాసెస్ చూసేద్దామా. కడాయిలోకి 1.5 కప్పు వరకు పప్పు నూనె వేసి బాగా కాగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు దినుసులు, కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ వేసి సైడ్కి అయితే ఉంచేసుకోండి. ఈ తురుము పచ్చడికి టెంకు కట్టిన పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని ముచ్చుకలు కట్ చేసి స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేయండి. చెక్కు తీసేసిన మామిడికాయలని తురిమేసుకోవాలి. మేము తీసుకున్న 2 కాయలకి 4 కప్పుల వరకు తురుమైతే వచ్చిందండి. 4 కప్పుల మామిడికాయ తురుముకి 1 కప్పు వరకు కారం సరిపోతుంది. మేము తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉంది కాబట్టి ఉప్పు వచ్చేసి 1/4 కప్పు వరకు వేసుకున్నాము. మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతి పిండి వేసుకోవాలి. ఇదే టైంలో మీకు కావాలంటే 2 టీ స్పూన్ల వరకు ఆవపిండి కూడా వేసుకోవచ్చు. తాలింపు బాగా చల్లారిన తర్వాతే పచ్చడిలోకి వేసి కలుపుకోవాలండి. కలిపిన 1 గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి రెడీ. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు పట్టేసుకోవచ్చండోయ్. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది.